जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते गरुडवाहना कृष्ण गोपिकापते शरणुमोहना कृष्ण प्रभो सद्गते। నాకన్నా నీకు పాలు ఎక్కువైపోయాయా అమ్మా అని అత్త మీద కోపం దొత్త మీద చూపించారంటారు. అలా కుండ అటు ఇటు కదలకుండా రాళ్ళు పెడతారు. ఓ రాయి తీసుకుని అప్పటి వరకు చల్ల చేసి ఇక వెన్న ముద్ద పైకి వస్తున్నటువంటి కుండను ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టి ఇప్పుడు ఆ కుండ బద్దలైపోయింది. కుండ బద్దలైపోతే అందులోంచి మజ్జిగంతా కింద కారిపోయి వెన్న ముద్దలన్నీ కిందకు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వెన్న ముద్దల్లో ఒక వెన్న ముద్దని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఎప్పుడైతే ఓ వెన్న ముద్ద చేత్తో పట్టుకున్నాడో, ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో, ఎప్పుడైతే మజ్జిగ కారిపోయిందో అమ్మకి కోపం వస్తుంది ఇప్పుడని గుర్తొచ్చింది. ఎరా అలా వెళ్ళి ఇలా వచ్చేటప్పటికి ఇంత అల్లరా అని గుర్తొస్తుందని భయం. ఇప్పుడేం చేశాడు? తనని తాను సమర్థించుకోవాలి. తను ఎంతో బాధపడిపోతే ఆ కుండ బద్దలు కొట్టానని చెప్పాలి. అందుకని ఇది తప్పు కాదని చాలా దబాయించడానికి ఇంకా పెద్దవాడవలేదు. పెద్దవాడైతే దబాయింపు వస్తుంది. పిల్లాడు కదూ, ఏడిచి తను చేసిందే ఒప్పని మాట్లాడాలి. అందుకని దదిమత్కుంభంబు పోగొట్టి ఆ కుండ బదలగొట్టేసి వాడిరాతి దదిమత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్న తినే మిథ్యాసంకుల భాష్పుడై. నిజమైన ఏడుపు కాదది, దొంగేడుపు. దొంగేడుపని పిల్లలకు ఒక్కళ్ళకే వచ్చేది. పెద్దవాళ్ళకు వస్తే అంతకన్నా ప్రమాదకరమైన విషయం ఇంకొకటి లేదు. దొంగ ఏడుపు అని ఏడుస్తారు పిల్లలు. ఉత్తినే కళ్ళమ్మ నీళ్లు రావు, ఉత్తినే పెద్ద రాగం పెడుతుంటాడు. అంటే ఎలాగైనా తన పని సాధించుకోవాలి. ఒకటి, అమ్మ పెడుతున్నది తినకుండా ఉండాలన్నా, అమ్మ ఎంత పనిలో ఉన్నా తనకి పెట్టాలనుకున్నా పిల్లలకి ఇదే సాధనం. ఏదో పాల సీసా పెట్టి పాలు పడుతోంది అనుకోండి, వాడికి తాగడం ఇష్టం లేదు, వాడు రాగం మొదలెడతాడు. వాడికి అప్పుడు తాగాలనుంది, వాడు రాగం మొదలెడతాడు. నిజంగా కళ్ళమ్మట నీళ్లు రావు. ఒక్కొక్కసారి విచిత్రం ఏంటంటే దొంగ కన్నీళ్లు మొదలు పెడతాడు. లోపల బాధ ఉంటే కదా ఏమైనా అరవడానికి. అందుకని ఏడవడానికి ఏం లేదు అక్కడ. అందుకని ఏడుపు లేదు, నోటి మాటలు ఉన్నాయి. అది చెప్పారా పోతన గారు? నువ్వు అనుభవించాలి మనసు చేత. ఏమని ఏడుస్తాడు ఇప్పుడు అంటే అది విడిచిపెట్టారు పోతన గారు. నువ్వు భావించుకోనప్పుడు ఆ లీలకు అర్థం లేదని. అమ్మా అమ్మా నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల పిల్లలందరూ ఎదురు చూస్తున్నారమ్మా, నాకేమో ఆకలేసేస్తోందమ్మా, కాసిన పాలు తాగెడదాం అనుకున్నానమ్మా, వచ్చానమ్మా, నిన్ను పాలు అడిగానమ్మా, నువ్వు పాలు ఇవ్వలేదమ్మా, చల్ల చేసుకుంటున్నావమ్మా, ఎంత బతిమాలేదమ్మా, పాలు ఇస్తానన్నావమ్మా, సగం ఇచ్చావమ్మా, నా ఆకలి తీరలేదమ్మా, పాలు దింపడానికి వెళ్ళిపోయావమ్మా, నువ్వు అన్నీ ఇలాంటి పనులే చేస్తావమ్మా, వాళ్ళందరూనేమో నువ్వు కడుపు నిండా తిని రాలేదా, మీ అమ్మ పెట్టలేదా అంటారమ్మా, నాకు ఎంత అవమానం అమ్మా, నువ్వేంటమ్మా ఇలాంటి పనులు చేస్తావమ్మా. ఇవన్నీ చదివేస్తున్నాడు అమ్మ మీద. నిజంగా ఆవిడ ఇవన్నీ చేసిందా అంటే అమ్మ మీద ఆరోపణలు పసితనంతో. అంత కృష్ణుడు, అంత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అమ్మతనానికి కట్టుబడితే అంత కిందకి వెళ్ళిపోయాడు అంతే. అమ్మ అన్న మాట పరమేశ్వరుణ్ణి కూడా ఎంత శైశవావస్థకి తీసుకెళ్ళగలదో అమ్మతనానికి ఉన్న గొప్పతనం ఏమిటో చూపించారు. కాబట్టి ఇప్పుడు ఆ వెన్న ముద్దు ఒకటి చేత్తో పుచ్చుకున్నాడు. వెన్న కనబడితే పుచ్చుకోవడం మరి అలవాటు కదా, అది తన కొరకేని. ఇప్పుడు ఆ వెన్న తీసి చేత్తో పట్టుకున్నాడు. మధ్య మధ్యలో చిన్న పిసరిలా నాకుతున్నాడు, మళ్ళీ గుర్తొచ్చి ఏడుస్తున్నాడు దొంగేడు. ఈలోగా ఆవిడ పాలు దింపేయడం అయిపోయింది. రాబోయే పరిణామాలు విపత్కరంగా ఉంటాయని తెలుసు. ఎందుకని తిరిగి వచ్చిందనుకోండి పాలేమి ఇవ్వదు, కొడితే కొట్టవలే నాన్న పాలు తాగు అని ఈ రోజుల్లో అయితే అంటారేమో. ఆవిడ అలా అందం. అందుకని అమ్మ ఎక్కడ బుగ్గ గిల్లుతుందో, ఎక్కడ పిక్క తిప్పుతుందో, ఎక్కడ 2 దెబ్బలు వేస్తుందో ఆవిడ జన్మాంతరంలో పాపం ఆవిడ కొట్టింది లేదు యశోద. నిజంగా కొడదామన్నా ఈయన ముగ్ధమోహన స్వరూపం చూసి పొంగిపోయి ఊరుకుండిపోయేది. కాబట్టి ఇప్పుడు తనని ఎక్కడ దెబ్బలాడుతుందో అని గప్చిప్గా ఆ వెన్న ముద్ద పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆవిడ కుండ దింపిడి తిరిగి చూసింది. ఏదో అంటున్నాళ్లే అనుకుంది. ఇటు తిరిగి చూసేటప్పటికీ ఒలికిపోయింది. బిందెలో నీళ్లు వంపేశారనుకోండి పెద్ద బాధ లేదు, కానీ మజ్జిగ కానీ ఒలికిపోయింది అనుకోండి ఇంట్లో, ఆ ఇల్లాలు పడే బాధ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఒలికిపోయింది మజ్జిగ, అందుకు ఆవిడికి చికాకు. అది వాళ్ళ ఇంటి ఐశ్వర్యం. నేలపాలు అయిపోకూడదు, కుండ బద్దలైపోకూడదు, వేళాపాల లేకుండా. అలాగా కుండ బద్దలైపోయింది, నేలపాలైపోయింది ఆ లోపల ఉన్న సామానంతా. పైగా ఇప్పుడు దాన్నంతటినీ ఇంట్లోంచి బయటికి కడిగేయాలి. అది ఆవిడికి ఇష్టం లేని పని. కాబట్టి అందుకు ఆగ్రహం వస్తుంది ఆవిడికి.
ఇప్పుడు అసలు ఆ లక్ష్మిని ఇచ్చేవాడు ఆవిడ కొడుకుగానే ఉన్నాడు, ఎక్కడికి పోదు, ఇది ఆవిడికి తెలియదు. ఆయన లక్ష్మీనాథుడు, ఆయన ఉన్న చోట ఆవిడ ఉంటుంది. చాలామందికి తెలియక లక్ష్మీ పూజ చేస్తే ఉంటుంది అనుకుంటున్నారు. ఆవిడే ఉండదు అలా. ఆవిడ ఎందుకు ఉంటుందంటే విష్ణు పూజకు ఉంటుంది. ఆవిడ నిత్యానపాయిని, విష్ణువు ఉన్న చోట ఉంటుంది తప్ప నన్ను ఒక్కదాన్ని పూజ చేస్తున్నాడు వీడు, మా ఆయన కన్నా నేనంటే చాలా ఇష్టమని ఉండడానికి ఆవిడేం అలా ఉండదు. అలా ఎవరైనా ఆయన వదిలి ఆవిడ్ని పూజ చేస్తే రావణాసురుణ్ణి చూసి మరీ వెళ్ళిపోతుంది ఆవిడ. ఆయన్ని పూజ చేసిన చోట ఆవిడ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పక్కకి వెళ్ళిపోయాడు చాలా నిశ్శబ్దంగా. ఈవిడొచ్చి చూసింది. కోపం రాదు మరి? చాలా కోపం వచ్చింది. అసలు కోపం రావడానికి కారణం ఇంకొకటి. ఆవిడ బాధ అంతా ఏమిటంటే ఆ ముందు రోజే ఒక పెద్ద ప్రహసనం జరిగింది. గోపకాంతలందరూ వచ్చారు ఆవిడ దగ్గరికి. అమ్మ, మీ అబ్బాయి ఎంత అల్లరి చేస్తున్నాడో తెలుసా? బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. పాలు పితుక్కోకుండానే దూడలను వదిలేస్తున్నాడు, పాలు తాగేస్తున్నాయి. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నెయ్యి త్రాగి తుతనా కడవల్ వీరింట నీ సుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథా కోడలి మూతించరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటునరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. వీటికి నేను తాత్పర్యం చెప్పక్కర్లేదు, ఆ పద్యం చదువుతుంటే అర్థమైపోతాయి. అలా ఒక్కొక్కళ్ళొచ్చి ఒక్కొక్క సాడీ చెప్పారు. దొంగతనం అమ్మా, ఇంత దొంగతనం అసలు దొరకడమ్మా, ఎంత అల్లరనుకుంటున్నావు, ఎవరింట్లో ఏది బతకనివ్వడం. ఆఖరికి పైన కడితే ఉట్టి పీటలు రోలు వేసుకుని ఎక్కి దాని కింద కన్నం పెట్టి తాగేస్తున్నాడు. ఒక ఇల్లాలు ఏం చేసిందంటే, ఇలా చేస్తే అన్నీ తాగేస్తున్నాడు, వెన్న తినేస్తున్నాడని పోతన గారి భాగవతంలో లేదు, వ్యాస భాగవతంలో కూడా లేదు. ఒక మహానుభావుడు అనుభవించింది చెప్తున్నాను. కుండ చుట్టూ గంటలు కట్టింది, వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి, వెంటనే పట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు పైగా ఎక్కడో ఉంటాడు ఎత్తు మీద, దూకేయలేడుగా, పట్టేసుకోవచ్చు. ఆయన సమస్త జగత్తుకి శాసకుడు. ఆయన పైకి ఎక్కి ఆ కుండ పట్టుకోబోయే ముందు చూశాడు, గంటలు కట్టింది ఎలా, ముట్టుకుంటే గంట మోగుతుంది, ఓ గంటలారా మీరు మ్రోగకుడు. ఈశ్వర శాసనం ఊరుకున్నాయి. శుభ్రంగా లోపల వెన్న తీశాడు, మెల్లిగా కాళ్ళు ఎత్తాడు, కుండ ఉంచాడు, వెన్న తీశాడు. ముందు గోపాల బాలురికి పెడతాడు, వాళ్ళకి పెట్టాడు. ఒక్కొక్కళ్ళు పిల్లిలా తినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళాక తను తింటాడు. ఆఖరణ తీసి ఇలా పెట్టుకున్నాడు, గణగణ మోగి. అరే మోగద్దన్నాను, ఎందుకు మోగారు మీరని అడిగాడు. అయ్యా, పిల్లలకి పెట్టినప్పుడంటే మోగలేదు, కానీ మాకు అలవాటు, భగవంతుడికి నైవేద్యం పెడితే గంట కొడతారు, నువ్వు నోట్లో పెట్టుకున్నావు, మేము మోగేమన్నాయి గంటలు. మహానుభావులు బాలకృష్ణుని యొక్క లీలల్ని ఎంత అనుభవించారో, ఒక్కొక్కళ్ళు ఒకరిని మించి ఒకరు అనుభవించారు. వ్యాసుడి కన్నా పోతన గారు అనుభవించారు, పోతన గారి కన్నా లీలాశుకుడు అనుభవించాడు, లీలాశుకుడి కన్నా మధుసూదన సరస్వతి అనుభవించారు. ఒక్కొక్కళ్ళు ఎంతంత అనుభవించారో. అన్నాను కాబట్టి ఓ మాట అంటాను, నేను ఎప్పుడు జరిగిందో కృష్ణకర్ణామృతం. లీలాశుకుడు కృష్ణకర్ణామృతం చేస్తూ కృష్ణలీలల్లో ఒక లీల చెప్తాడు. ఒక చాలా తెలివైన గోపకాంత ఉంది. ఆమె పైన ఉట్లు కట్టడం, గంటలు కట్టడం ఇవన్నీ ఏం పనికిరావు మా వాడి దగ్గర, అవన్నీ పాత విషయాలు, ఎత్తుకుపోతాడు ఎలా అయినా. కుండే పెట్టేస్తే వీధిలో పట్టుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎంత అమాయకులో ఇక్కడ పెట్టారని ఎత్తుకుపోతాడు, అప్పుడు పట్టేసుకోవచ్చు తేలిక అని తలుపు తీసి తలుపు పక్కన కుండ పెట్టి తలుపు చాటున తానుంది. కానీ పట్టుకునేటప్పుడు సాక్ష్యం ఉండాలి, లేకపోతే నేనెక్కడ తిన్నానంటాడు. మూతికి అంటుకోవాలి, చేతికి అంటుకోవాలి. చేతికి అంటుకుని ఉండగా పట్టుకుంటే సరిపోదు, మూతికి కూడా అంటుకోవాలి. పాపం బలరాముడు ఇలాంటి పనులు చేయడు, ఏదో ఇంటి పట్టున కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఈయనే వచ్చాడు తన వెనక పరివారంతో. వచ్చి తలుపు పక్కన ఉన్నటువంటి కుండ చూశాడు. ఆయనకు అనుమానం వచ్చింది, ఒరే అందరూ ఉట్లు మీద పెడితే ఈవిడ తలుపు పక్కన పెట్టిందంటే ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, పరమ నిశ్శబ్దంగా తినండి, దక్షిణామూర్తులై తినండి అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.